హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఈ ఒక్క పని చేస్తే ఈజీగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. పిక్సార్ట్ని ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి నేను వాడిన బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్తాను. పిక్సార్ట్ని ఓపెన్ చేశాను. నేను వాడుతున్నది పిక్సార్ట్లో గోల్డ్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లిండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి దీని సైజుని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి జూమ్ చేసుకోండి 2 ఫింగర్స్ పెట్టి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అడ్జస్ట్మెంటు శాచురేషన్ కొద్దిగా పెంచుకోండి, కలర్ఫుల్గా కనపడుతుంది. రైట్ మార్కు, మళ్ళీ ప్లస్, మళ్ళీ యాడ్ ఫోటో. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మీకు షేప్ అని ఉంటుంది. దీంట్లో షేప్ పైన క్లిక్ చేసి సర్కిల్ తీసుకోండి. ఈ సర్కిల్ని ఈ ఫోటో ఫేస్ వరకు ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి పెట్టుకోండి, కరెక్ట్గా ఎటు కావాలితే అటు. పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఆ షేప్ వరకే కట్ అవుతుంది. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఈ సర్కిల్ పాయింట్ ఉంది కదా, ఇక్కడికి పెట్టండి. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టేసేయండి. ఇంకా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ఉన్నంత వరకు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే ఒక నేమ్ రాస్తున్నాను. ఓకే, రాశాను. నేమ్ రాసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న, రైట్ మార్క్ చేశాను. దీని సైజుని కొంచెం పెద్దగా చేద్దాం. ఇలా చేద్దాం. చేసి ఈ ప్లేస్లోకి పెట్టాను. అయితే ఫాంట్ మార్చే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఒకవేళ మీకు పిక్సార్ట్ కావాలనుకోండి, నేను వాడుతున్నది అన్నీ కూడా చౌకగా వస్తాయి. ఎక్కడుందంటే మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. పిన్ లిస్ట్లో పెట్టాను. ఓకేనా, నేను వాడుతున్నది అక్కడ పెట్టాను. కొత్తది ఉంది, పాతది ఉంది. ఏది సపోర్ట్ చేస్తే అది వాడుకోండి. ఓకేనా, మనకు ఒకటే ఉంది, అది కూడా మన ఛానల్ పేరు మీదే ఉంది, టెలిగ్రామ్, తెలుసు మీ అందరికీ. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టాను. ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి చూడండి, వీటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫాంట్స్లో మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ని సిఆల్ పైన క్లిక్ చేస్తే మై ఫాంట్స్ ప్రీమియం అని నేను ఇచ్చిన దాంట్లో అన్నీ ఫ్రీగా ఉంటాయి కదా, సో మీకు నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం అండి. ఇక్కడ ఒక మోడల్ యాడ్ చేసుకొని చూద్దాం, ఏదైనా ఒకటి. ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఇది కాదు, ఇది. ఓకే, రైట్, ఇది. ఇట్లా మోడల్ ఉంటాయి. ఇంకా స్టైల్ మీ ఇష్టం అండి. ఇక్కడ చెప్తున్నాను కదా, ఇక్కడ మోడల్ ఉంటాయని. మీకు నచ్చింది చూసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. పెట్టారు కదా, టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఈ ఫోటోని టచ్ చేసి అడ్జస్ట్మెంట్లో కొద్దిగా శాచురేషన్ పెంచుకోండి. రైట్ మార్క్. ఓకే, రైట్ మార్క్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో టూల్స్, ఏఐ ఎన్హాన్స్. ఇది ఏం చేస్తుందంటే మీ ఫోటోని డబల్ క్వాలిటీలోకి మారుస్తుంది. హై క్వాలిటీలోకి మార్చేసిందండి. ఇలా చూడండి, ఇది నార్మల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రైట్ మార్క్ పైన క్లిక్ చేసి సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.